మీకు అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో మనము 33వ శ్లోకానికి వచ్చేసాం. ఈరోజు పలికే వాళ్ళెవరు? కోట సుజాత తాడిపత్రి మేడం. చెప్పండి, పేరు చెప్పండి. కోట సుజాత తాడిపత్రి మేడం. పెద్దగా చెప్పాలండి, వినిపించడం లేదు. కోట సుజాత తాడిపత్రి మేడం. ఓకే, రెడీనా? రెడీ మేడం. కోట సుజాత గారు రెడీనా? రెడీ మేడం. ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ప్రాణాం నాకు దీర్ఘం ఉంది. సుజాత గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్ మేడం. మనకి అర్జునుడు రాగంలో మమ అనే దాంట్లో ఇరుక్కొని ఆ భావ ఉద్వేగానికి మనసులో లోనై దాన్ని ఆ విషయాన్ని గురించి కృష్ణ పరమాత్మతో చెప్తున్నారు. ముందు ఆ రాగం వల్ల శరీర పటుత్వాన్ని కోల్పోయాడు, చేతిలో నుంచి గాంధీవం జారిపోయింది, మనిషి నిలబడలేకపోయాడు, పడిపోతున్నాడు, ఆ స్థితికి చేరిపోయాడు. తర్వాత ఇప్పుడు తన మనసులో ఉండే భావాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగా రాగం గురించి ఇంకా చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనమే ఉన్నాము, మనం ఇంట్లో అన్నీ కొనుక్కున్నాం, ఇంట్లో కావాల్సిన సామాన్లు అంతా కొనుక్కున్నాము, మనకు మంచి ఉద్యోగం వచ్చింది, హై పొజిషన్లోకి వెళ్ళిపోయాము, ఒక కారు కొనుక్కున్నాము, ఒక ఇల్లు కొనుక్కున్నాము, ఆ ఇంట్లో సామాన్లు కొనుక్కున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లలు పుట్టారు, అంతా అయింది. కానీ ఇన్ని ఉన్నా
ఇవన్నింటిని చూసి మెచ్చుకునే వాళ్ళు ఉండాలి మనకి. మనం అన్ని సాధిస్తాం. ఒక ఏదైనా పాస్ అయినా కూడా మనల్ని ఎవరన్నా మెచ్చుకుంటే మనం పొంగిపోతాం. మానవ లక్షణం అది. అలాగా అన్ని సాధించిన వాడికి, జీవితంలో అన్ని వడ్డీసిన విస్తరలాగా ఉన్న వాడికి తన తట్టు బంధువులు, తన అమ్మ తట్టు బంధువులు, నాన్న తట్టు బంధువులు, తన భార్య తట్టు బంధువులు అందరూ వచ్చి మెచ్చుకుంటూ ఉంటే సంతోషంగా ఉంటుంది మనకి. ఆ బంధువులు ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి, ఆ బంధువులు రాకపోకలుండి వాళ్ళతో మనం మన యొక్క సంతోషాన్ని షేర్ చేసుకుంటే మనకుండే ఆనందం వేరే. ఆ విషయాన్నే ప్రాక్టికల్ గా చెప్తున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో. చూడండి ఎలా చెప్తున్నాడు. ఏషామర్థే కాంక్షితము, నేను ఎవరి కొరకు ఇప్పుడు యుద్ధం చెయ్యాలి, ఎవరి కొరకు నేను ఏం కోరుకోవాలి? ఇప్పుడు ఎవరి కోసం నేను అన్ని కోరుకోవాలి? అసలు ఇప్పుడు నేను అన్ని సంపాదించుకున్నాను, అన్ని సంపాదించుకున్నవన్నీ చూడడానికి ఎవరైనా ఉండాలి కదా, నన్ను అప్రిషియేట్ చేయడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు ఎవరుంటారు? రాజ్యం, నాకు రాజ్యం వస్తుంది, రాజ్యం వల్ల భోగాహ, నాకు భోగం వస్తుంది, ఆ భోగాల వల్ల సుఖానిచ్చ, నేను సుఖం పొందుతాను. ఆ లింక్ చెప్తున్నాడు చూడండి. నాకు రాజ్యం, యుద్ధం చేస్తే రాజ్యం వస్తుంది, రాజ్యం వల్ల నేను భోగాలు అనుభవిస్తాను, ఆ భోగాల వల్ల నేను హాయిగా ఉంటాను. మనకు అన్వయించుకోండి. మనమే ఒక బాగా ఉద్యోగం సంపాదించుకొని ఒక ఏసీ కొనుక్కు పెట్టుకున్నాం, ఆ ఏసీ వల్ల సుఖం అనిపిస్తున్నాం. సింపుల్. మన తట్టి తిప్పితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మనమే ఒక ఇల్లు మనమే ఒక ఉద్యోగం చేసాం, డబ్బులు కూడా పెట్టాం, ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంట్లో చేరాము, ఆ ఇంట్లో సుఖం అనుభవించేసాం. అదే ఆ విధంగా ఆయన చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మతో. ఓ కృష్ణ, ఇప్పుడు నేను కూడా యుద్ధం చేస్తాను, రాజ్యం సంపాదిస్తాను, రాజ్యం వల్ల నాకు భోగం వస్తుంది, ఆ భోగం వల్ల నేను సుఖం అనుభవిస్తాను, ఆనందపడిపోతాను, హాయిగా సంతోషపడిపోతాను, అన్ని వచ్చేసే, అన్ని అనుకూలంగా ఉన్నాయి, సంతోషపడతాను. కానీ ఎవరి కోసం ఇదంతా? నేను ఎవరి కోసం, ఎవరి ఆనందం కోసంగా, ఎవరి మెప్పు కోసంగా నేను చేయాలి ఈ పని? నన్ను మెచ్చుకోవడానికి ఎవరుంటారు? ఇంకా యుద్ధంలో ఎవరు చనిపోతారో ఎవరు పోతారో తెలియదు కదా. ఎవరి కోసం? ఏషామర్థే కాంక్షితం, ఎవరి కోసంగా నేను కోరుకోవాలి ఇప్పుడు ఈ భోగాలు, ఈ సుఖాలు, ఇవన్నీ ఎవరి కోసం కోరుకోవాలి? రాజ్యం ఎవరి కోసం కోరుకోవాలి? నాకంటే ఎవరిని ఉన్నారా? ఎవరన్నా మిగులుతారా యుద్ధ రంగంలో? డౌటే. మిగులుతారా మిగులు తెలియదు కదా. అలాంటప్పుడు ఎలా అని అడుగుతాడు. ఇమే వస్థిత యుద్ధే, వీళ్ళందరూ వచ్చి, ఈ బంధువులంతా వచ్చి అటు నా పక్షంలో గాని, అటు దుర్యోధన పక్షంలో గాని అందరూ నా బంధువులే, మా తట్టు బంధువులే. రెండు పక్కల అందరూ వచ్చి యుద్ధంలో కూర్చున్నారు. దేనికోసం? ప్రాణాం త్యక్త్వ, తమ ప్రాణాలనే పణంగా పెట్టి వదిలేయడానికి సిద్ధంగా వచ్చేసారు. ఇంకా ధనం కూడా ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ వాళ్ళ యొక్క ధనము, వాళ్ళ యొక్క ప్రాణము మాకు అర్పించడానికి కోసంగా ఇరుపక్షాల బంధువులంతా వచ్చేస్తున్నారు. ఇప్పుడు యుద్ధం జరిగితే ఎవరు మరణిస్తారో తెలియదు. నేను ఎవరి కోసమైతే, ఎవరి తృప్తి కోసమైతే, ఆనందం కోసమైతే నేను ఈ రాజ్యాన్ని సంపాదించబోతున్నానో, ఆ రాజ్యాన్ని అనుభవిస్తున్న దాన్ని చూసి సంతోషించే వాళ్ళు ఎవరు ఇంకా మిగులుతారు యుద్ధం చేస్తే? కృష్ణ చెప్పు, ఇప్పుడు ఎలా యుద్ధం చేయడం? అసలు యుద్ధం చేస్తే ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాడు చూడండి. ఎవరు? యుద్ధం చేస్తాను యుద్ధ రంగంలోకి వచ్చిన మహావీరుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే జాలి చూపించాల్సిన దగ్గర జాలి చూపించడం. ఈయన మాట్లాడిన ఇంకో విషయం ఏంటంటే, ఈయన కన్నా ముందు వాళ్లే కదా యుద్ధాన్ని ప్రేరేపించింది, వాళ్లే వచ్చింది, వాళ్ళెవరికి లేదు ఆ విషయం. ఈయనలాగా ఆలోచించండి వాళ్ళంతా. ఎందుకని? దుర్యోధనుడైతే నా కోసం మదర్దే త్యక్త జీవితాహ అన్నాడు. నా కోసంగా ప్రాణాలు అర్పించడానికి వచ్చారు నా సైన్యం అని ఒక్క మాట తీసి పారేశాడు మనుషులను. కానీ ఈయనేం ఆలోచిస్తున్నాడు? అందరూ మా కోసమే తమ ప్రాణాలని, తమ ధనాన్ని అర్పించడానికి వచ్చేసారు, ఇట్లాంటి వాళ్ళంతా, ఇంత గొప్ప వాళ్ళంతా వెళ్ళిపోతే రేపు నేను సంపాదించే రాజ్యాన్ని ఎవరు చూస్తారు? ఆ రాజ్యం సంపాదించి నేను సుఖపడుతుంటే చూసి సంతోషించే వాళ్ళు ఎవరు? పర్వాలేదు అబ్బాయి, బాగా పైకి వచ్చావురా, నువ్వు బాగా ఇల్లు సంపాదించుకున్నావు,
ఉద్యోగం సంపాదించుకున్నావు, ఇంట్లో వస్తువులు కొనుక్కున్నావు, హాయిగా అనుభవిస్తున్నావు నాయన అని సంతోషించే పెద్దవాళ్ళు ఏది? అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేయమంటావు కృష్ణ ఈ పరిస్థితిలో? ఎలా చేయాలి ఇదంతా? ఎలా చెప్తున్నాడు చూడండి. మనం మామూలుగా సాధారణమైన వ్యక్తులు మాట్లాడంటే మాట్లాడుతున్నాడు, మనం మాట్లాడినట్టే. కాబట్టి ఏషామర్థే కాంక్షితం, కాంక్షితం కోరుకోవడం. ఏషామర్థే ఎవరి కోసం? నేను ఎవరి కోసం చేయాలి పని? యుద్ధం. రాజ్యం, పోనీ రాజ్యం సంపాదించానా? సంపాదిస్తాను. తర్వాత భోగాహ, దాని తర్వాత భోగాలు వచ్చేస్తాయి. దాని తర్వాత సుఖాన్నిచ్చా, నేను సుఖాన్ని ఇచ్చేస్తాను. కానీ ఏం లాభమయ్యా అన్నీ వచ్చి కూడా? ఇమే స్థితంగా వచ్చి కూర్చోన్నారు, యుద్ధ రంగంలో వచ్చి కూర్చోన్నారు. వీళ్ళంతా ఎవరు? నా బంధువులు. నన్ను చూసి భుజం తట్టి, పోరా ముందుకు పో, నువ్వు బాగున్నావు, నీవు అభివృద్ధి సాధించావు ఆయన, చాలా గొప్పవాడిరా అని ప్రోత్సహించే పెద్దవాళ్ళు ఏది? వాళ్ళందరూ యుద్ధ రంగంలో వచ్చి కూర్చోన్నారు. పైన వాళ్ళు ఏం త్యాగం చేస్తున్నారట? వాళ్ళ ధనాన్ని, వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తున్నారయ్యా. ఇట్లాంటి వాళ్ళని చూసి ఎట్లా యుద్ధం చేయమంటావు కృష్ణ, నువ్వు చెప్పు అని ఎంత దీనంగా అడుగుతున్నాడు చూడండి. ఎలా అడుగుతున్నాడో అసలు. ఒక సాధారణమైన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. ఎవరి మీద అయితే జాలి చూపించకూడదు, ఇప్పుడు నా వాళ్ళు అని ఆయన అనుకుంటున్నాడు. అవతల వాళ్ళు కూడా అనుకోవాలి ఆ విషయము. వాళ్ళు అనుకోవడం లేదు. అనుకోలేదు కాబట్టి యుద్ధరంగంలో వచ్చి కూర్చోన్నారు. కానీ ఈయన పరిస్థితి ఎలా ఉంది? నా వాళ్ళు, వాళ్ళంతా నా అభివృద్ధి చూసి మెచ్చుకుంటారు, అలాంటి వాళ్ళు నాకు లేకుండా పోతున్నారు, అప్పుడు నేను ఎందుకు యుద్ధం చేయాలి అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? కృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తున్నాడు. ఎంత గొప్పగా అడుగుతున్నాడు చూడండి. అంటే కృష్ణ పరమాత్మతో ఆయనకి ఎంత చనువు ఉందో చూడండి. మనకి ఇక్కడ ఆ విషయం బయటపడుతోంది. అంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా మాట్లాడేంత చనువు కృష్ణ పరమాత్మ దగ్గర ఈ అర్జునుడికి ఉందన్నమాట. ఉంది కాబట్టి అంత చక్కగా చెప్తున్నాడు. తన మనసులో ఉండే ప్రతి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన శరీరంలో వచ్చిన మార్పుని చెప్పాడు, తన మనసులో వచ్చే ఉద్వేగాన్ని చెప్తున్నాడు, రాబోయే సమస్యలు కూడా చెప్తున్నాడు. మనం కూడా చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తే ఇలా భవిష్యత్తులో ఇలా ఉంటే ఎలా చేయాలండి, మాకు సలహా ఇవ్వండి మనం అడుగుతుంటాం. జ్ఞానులైన వాళ్ళు వచ్చిన వాళ్ళు అట్లా అడగాలి. వాళ్ళ జీవితాన్ని కాచి వడబోసేసి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో డక్కా ముక్కలు తిని ఎంతో పైకి వచ్చి ఉంటారు. వాళ్ళకైతే అన్ని తెలిసిపోతాయి. సమస్యలో ఉన్నవాడు ఎప్పుడు సమస్యలు లేని వాడిని పోయి అడగాల. ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా కాలం గడిపేవాడు ఎవరుంటాడో వాడిని అడిగితే తెలిసిపోతుంది. అక్కడ దాకా అక్కర్లేదు. అసలు వేరే వాళ్లకు ఆ ప్లేస్ లోకి మనం వెళ్ళి ఈ సమస్య ఇంకోళ్ళకు ఉంటే నేనేం సలహా ఇస్తాను అని ఆలోచించాలి. అప్పుడు మన సమస్యలకు మనమే పరిష్కారం చెప్తాం, ఈజీగా చెప్పేస్తాం. నీ జీవితంలో వచ్చిన సమస్యని నీ ఎదురుగా ఎవరికో వచ్చింది అని భావిస్తే అప్పుడు నువ్వు వాళ్ళకేం సలహా ఇస్తావు అని వేలు ఆలోచిస్తే మన ఆత్మ ఎంత గొప్ప సలహా ఇస్తుందో అసలు. అది ఇచ్చేంత సందేశం ఇంక ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. అంత గొప్పగా సలహా ఇస్తుంది మన మనసు. కానీ మనము ఆ సమస్యలు కూరుకోపోయి మనకు గట్టున కూర్చొని మనం ఆలోచించకుండా దానిలో మునిగి పాలలో నీళ్ళలో పడ్డ ఈగలాగా గిల్ల కొట్టుకుంటాం. కానీ బయటికి రావాలంటే ఉండే మార్గం ఏంటంటే, నీవు వేరే వాళ్ళకైతే ఏం సలహా ఇస్తావు అది నువ్వు ఆచరించేస్తే అయిపోతుంది. ఈజీగా బయటకు వచ్చేయచ్చు సమస్యలోంచి. కానీ మనం ఆ పని చేయం. కానీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు కూడా. పూర్తిగా మునిగిపోయినాడు. ఇదే సమస్య ఇంకోటికి వచ్చింటే ఇప్పుడు అర్జునుడు చక్కగా సమాధానం చెప్తాడు. ఏం చెప్తాడు? ఆ స్థానంలోకి వెళ్ళి ఏం చెప్తాడు? ఏందయ్యా నువ్వు మాట్లాడేది, నీకుంది, అవతల వాళ్ళకి ఏం లేనప్పుడు నీకెందుకు ఆ విషయం అని అంటారు. అంతేగా సలహా ఇవ్వబోతారు. కానీ అర్జునుడు ఆ స్థితిలో లేడు. మనలాగా సాధారణమైన వ్యక్తుల్లాగా ఆలోచిస్తున్నాడు. అందుకనే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇలాంటప్పుడు మంచి గైడెన్స్ ఇవ్వగలవాడు గురువు ఒక్కడే. ఎందువల్ల? గురువు సర్వజ్ఞుడు. అందులో కృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు, అన్ని తెలిసినవాడు. అన్ని తెలిసిన వాడికి ఈజీ సలహా ఇవ్వడం. ఇట్లా ప్రవర్తించాలి నువ్వు అని చెప్పగలడు, మనసు మార్చగలడు. అంత స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసిన తప్పేంది ఎత్తి చూపించి, ఈ తప్పులో నువ్వు ఉన్నావు, ఈ తప్పు నుంచి బయట రాంటి ఇది చేయొచ్చు అని ఈజీగా చెప్పగలడు. అందుకనే కృష్ణ పరమాత్మకి ఇంత వివరంగా చెప్తున్నాడు ఆయన. తర్వాత శ్లోకం 34 ఎవరు పలుకుతారు? మాధవి ఏలేశ్వరపు గుంటూరు అండి. పెద్దగా చెప్పండి.
మాధవి ఏలేశ్వరపు గుంటూరు. ఓకే మాధవి గారు. ఆ. ఆచార్యాః ఆచార్యాః పితరః పితరః పుత్రాః 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 దగ్గర విసర్గ పెట్టుకోండి. తథైవ చ తథైవ చ పితామహాః పితామహాః మాతులాః మాతులాః శ్వశురాః శ్వశురాః పౌత్రాః 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 దగ్గర విసర్గలైతే పెట్టుకోండి. శ్యాలాశ శ్యాలాస సంబంధినస్తథా సంబంధినస్తథా ఆచార్యః పితరః పుత్రాః ఆచార్యాః పితరః పుత్రాః తదైవ చ పితామహాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురః పౌత్రాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా శ్యాలా సంబంధినస్తథా ఆచార్యః పితరః పుత్రాః ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురః పౌత్రాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా శ్యాలా సంబంధినస్తథా ఆచార్యాః పితరః పుత్రాః ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురః పౌత్రాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా శ్యాలా సంబంధినస్తథా ఆచార్యః పితరః పుత్రాః ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురః పౌత్రాః మాతులాః శ్వశురా పౌత్రాః శాలా సంబంధినస్తథా శ్యాలా సంబంధినస్తథా. మాధవి గారు మ్యూట్ చేసుకోండి. ఓకేనండి. ఆచార్యాః పితరః పుత్రాః మళ్ళీ ఇంతకుముందు చెప్పిన లిస్టు మళ్ళీ చెప్తున్నాడు. అర్జునుడు ఎవరెవరైతే వచ్చినారో యుద్ధరంగంలోకి మళ్ళీ వాళ్ళందరి లిస్టు మళ్ళీ చెప్తున్నాడు. ఎందుకు మళ్ళీ చెప్పడం? కృష్ణుడు వినలేదనా మళ్ళీ చెప్పడం? కాదు, నాకు వరుసయ్యే వాళ్ళు ఎంతమంది వచ్చారు చూడయ్యా ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాడంటే ఏంది అర్థం? ఆయనకి మనసులో బాధ ఎక్కువైపోయి చెప్తున్నాడు. ఇప్పుడు రాజ్యం కావాలంటే రాజ్యంలో వీళ్ళందరూ ఉండాలి కదా. నేను రాజ్యం సంపాదించాను, బాగుంది. నా రాజ్యంలో వీళ్ళందరూ ఉండాలి కదా జనము. ఆ జనమే యుద్ధరంగానికి వచ్చారయ్యా, ఏం చేయమంటావు? వీళ్ళందరూ కదా నా వెనక ఉండి నన్ను ప్రోత్సహించి ముందు నడపాల్సిన వాళ్ళు. వాళ్ళందరూ నా ముందుకు వచ్చి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారయ్యా, ఏం చేయమంటావు అని వాళ్ళందరి పేర్లు చెప్తున్నాడు. ఆచార్యాః నా గురువులయ్యా, నన్ను చేయబట్టి నడిపించి నాకు ఇంత విద్యా బుద్ధులు నేర్పించినట్టు గురువులయ్యా. వాళ్ళు వచ్చిన్నారు యుద్ధరంగంలోకి, ఏం చేయమంటావు? ఆ గురువులు ఎట్లాంటి వాళ్ళు? నాకు ఎన్నో విద్యలు నేర్పించి నా భవిష్యత్తులో నేను గొప్పవాడిని అయితే చూసి సంతోషించే వాళ్ళ మొట్టమొదటి వాళ్ళు నా గురువులయ్యా. వాళ్ళంతా నా ముందున్నారు, వాళ్ళతోనే ఇప్పుడు యుద్ధం చేయాలి నేను. ఎంత బాధాకరమైన విషయం తండ్రి, ఆలోచించు. పితరః నాకు తండ్రి వరుస అయ్యే వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. ఆ తండ్రుల వరుసలో ఉండే వాళ్ళంతా కూడా నన్ను ప్రోత్సహించి ఇన్నేళ్లు నాతో సహజీవనం గడిపి నాతో మాట్లాడి
సమయ సందర్భాలు బట్టి నాతో మాట్లాడి నాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు. ఒక తండ్రి స్థానం, నాకు తండ్రి లేడు, తండ్రి లేని స్థానంలో పూడ్చి ఆ తండ్రులుగా వాళ్ళు నాకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు. ఎలా అటువంటి వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలి కృష్ణ? పుత్రాహ, ఇంకా అసురైంది నా కడుపున పుట్టిన బిడ్డ అభిమన్యుడితో సహా ఉన్నారు. మా అన్నంలోకి అందరికి పుట్టిన పిల్లకాయలు సహా ఉన్నారు. ఆ కౌరవుల పిల్లకాయలు పుట్టిన పిల్లకాయలు అంతా ఉన్నారు యుద్ధరంగంలో. అటు ఇటు ఉన్నారు. ఎవరు మరణిస్తారో ఎవరు బతుకుతారో నాకు తెలియదు కదా. కానీ పుత్రులే యుద్ధరంగంలో ఉంటే ఎలా యుద్ధం చేయమంటావు? కడుపున పుట్టిన వాళ్ళు. ఎంత బాధాకరమైన విషయం కృష్ణ అని చెప్తున్నాడు. తదైవచ పితామహ, అన్నడికన్నా గొప్ప విషయం ఏంటంటే పితామహుడు, భీష్మ పితామహుడే వచ్చి కూర్చోన్నాడు యుద్ధరంగంలో. నా తాత, తండ్రి లేకపోతే నన్ను లాలించి పాలించి పోషించిన వాడయ్యా, అటువంటి పితామహుడే వచ్చి కూర్చోన్నాడు. ఎలా ఇంత యుద్ధం చేయాలా? రేపు నేను గెలిస్తే నా తాతయ్య మొట్టమొదటి సంతోషిస్తాడు. నా దగ్గర పెరిగిన బిడ్డ ఇంత గొప్ప స్థితికి వెళ్ళాడు, ఇంత రాజ్యస్థాపన చేసుకున్నాడని చెప్పి ఎంతో మెచ్చుకుంటాడు. అటువంటి తాత, ప్రోత్సహించే తాత నాతో యుద్ధం చేయడానికి కూర్చోన్నాడయ్యా. నేను యుద్ధం చేస్తే ఆయన పరిస్థితి ఏంది? ఆయన ఒకవేళ మరణిస్తే ఏంటి పరిస్థితి? మాతులాహ, అమ్మతో సమానమైన వాళ్ళు మేనమామలయ్యా. ఆ మేనమామలు వచ్చి కూర్చోన్నారు యుద్ధరంగంలో. ఏం చేయమంటావు? వాళ్ళు మా అమ్మ తట్టున వచ్చిన వాళ్ళు. మా అమ్మ కోసంగా మా అమ్మ పిల్లకాయ, మా సోదరి పిల్లకాయలు అని చెప్పి మా అభివృద్ధి కోసం ఎంతో తహతహలాడిపోయేవాళ్ళు. అటువంటి మేనమామలు యుద్ధరంగానికి వచ్చినారయ్యా. ఎలా వాళ్ళతో యుద్ధం చేయమంటావు? చిన్నప్పటి నుంచి మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు, ఎన్నో కష్టాల్లో ఆదుకున్నారు. అటువంటి మేనమామలతో ఎట్లా యుద్ధం చేయమంటావు అసలు? ఇంకా శ్వశురాహ, మళ్ళీ మాకు పిల్లనిచ్చిన మామలు. మా అన్నదమ్ములందరికీ పిల్లల్నిచ్చారు. వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేశారు. మా అందరూ వచ్చి ద్రౌపది మహారాజు దగ్గర నుంచి అందరూ వచ్చి కూర్చోన్నారు ఇక్కడ యుద్ధరంగంలో. వాళ్ళంతా వాళ్ళ ఆడపిల్లకాయలు ఇచ్చారని చెప్పేసి మాకు సపోర్ట్ ఇవ్వడం కోసం యుద్ధరంగంలోకి వచ్చారు. ఏమైనా పిల్లనిచ్చిన వాళ్ళే కదండి, ఇచ్చిన వాళ్ళే కదా మామలు. వాళ్ళని ఎలా సంహరించాలి? వాళ్ళు కూడా వాళ్ళ కూతురు కాపురం బాగుండాలని కోరుకునే వాళ్ళు కదా వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ వచ్చి కూర్చో ఉంటే వాళ్ళని ఎలా సంహరించమంటావు? ఇంకా పౌత్రాహ, అన్నిటికైతే మా మనవాళ్ళు వచ్చినారయ్యా. మా మనవాళ్ళు వచ్చినారు. అటు కౌరవులు తట్టుండే మనవాళ్ళు వచ్చిన్నారు, ఇటు మా తట్టు కూడా మనవాళ్ళంతా వచ్చినారు. వాళ్ళంతా యుద్ధరంగంలో ఉన్నారు. ఎలా వాళ్ళని సంహరించటం? ఇంకా వరుసకు మనవాళ్ళు అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చినారు యుద్ధరంగంలోకి. శ్యాలాహ, శ్యాల అంటే భావమర్దులు. దృష్టజ్యుమ్నుడు మొదలుకొని అందరికీ భావమర్దులు ఉన్నారు. వాళ్ళందరూ యుద్ధరంగంలోకి వచ్చినారు. ఎలా వాళ్ళని సంహరించాలి? సంబంధినస్తదా, ఈ విధంగా మాకు సంబంధం, బంధుత్వం గల వాళ్ళందరూ వచ్చి కూర్చోన్నారు యుద్ధరంగంలో. వీళ్ళందరినీ ఎలా సంహరించాలి? వీళ్ళందరే కదా మా యొక్క అభివృద్ధికి, మేమేమైనా సాధిస్తే మమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు, మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు, మా అభివృద్ధిని కోరుకునేవాళ్ళు వాళ్ళే కదా. మేము వాళ్ళతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా చేయాలి అసలు? ఇది సాధ్యమయ్యే విషయమేనా? పోనీ చేస్తా అనుకో, చేస్తే మాత్రం ఏం వస్తుంది? నాకు రాజ్యం వస్తుంది, రాజ్యంతో భోగం వస్తుంది, భోగంతో సుఖం వస్తుంది. వీటిని చూసి సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు. అది జరగబోయేది. ఇప్పుడు యుద్ధం వల్ల వచ్చే నష్టం ఏంటంటే నా అభివృద్ధిని చూసి ప్రోత్సహించే వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎలా అని అడుగుతున్నాడు అర్జునుడు. ఎంత బాగా అడిగాడు చూడండి ప్రశ్నలు. మన సామాన్యమైన వ్యక్తుల్లాగా అడుగుతున్నాడు. ఇంకా 3వ శ్లోకం పలికే వాళ్ళు ఎవరండి? సత్యవాణి అనంతపూర్ మేడం. సత్యవాణి గారు, అనంతపురం. అవును మేడం. రెడీనా? రెడీ మేడం. ఏతాన్నహంతుమిచ్ఛామి, ఏతాన్నహంతుమిచ్ఛామి. ఏతాన్న అక్కడ విసర్గి మీకుందా? లేదు మేడం, నాకు నావొస్తుంది మేడం. అయితే మరి ఏతాన్న ఏతాన్న హంతుమిచ్ఛామి, హంతుమిచ్ఛామి. ఘ్నతోపి ఘ్నతోపి మధుసూదన, మధుసూదన. అపి అపి
త్రైలోక్యరాజ్యస్య त्रैलोक्यराज्यस्य హేతోః हेतोः కిం ను మహీకృతే किं नु मही कृते ఏతాం నహంతుమిచ్ఛామి एतां न हन्तुमिच्छामि జ్ఞతోపి మధుసూదన ज्ञतोऽपि मधुसूदन అపి త్రైలోక్యరాజ్యస్య अपि त्रैलोक्यराज्यस्य హేతోః కిం ను మహీకృతే हेतोः किं नु मही कृते ఏతాం నహంతుమిచ్ఛామి एतां न हन्तुमिच्छामि ఘ్నతోపి మధుసూదన ज्ञतोऽपि मधुसूदन అపి త్రైలోక్యరాజ్యస్య अपि त्रैलोक्यराज्यस्य హేతోః కిం ను మహీకృతే हेतोः किं नु मही कृते సత్యవాణి గారు మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. ఏతాన్న హంతుమిచ్చామి. ఇప్పుడు ఆలోచిస్తే వీళ్ళందరినీ చంపడం. హంతుమిచ్చామి, నేను చంపాలనుకుంటే వాడు నువ్వు అడగచ్చు, నువ్వు వీళ్ళందరినీ చంపాలంటున్నావు కాదు, అసలు నువ్వు చనిపోతావయ్యా అంటావేమో. యుద్ధరంగంలో వాళ్ళనే నేను చంపడం కాదు, ఘనతోపి నన్ను కూడా వాళ్ళు చంపుతారు అని నువ్వు చెప్తావేమో. మధుసూదన పిలుస్తున్నాడు, ఓ కృష్ణ నువ్వు అంటావేమో. ఏమని? ఏతాన్న హంతుమిచ్చామి, వాళ్ళందరినీ నేను చంపుతానని, లేదా ఘ్నతోపి నేనే చచ్చిపోతానని నువ్వు అంటావేమో. నువ్వు చంపడం కాదయ్యా, వాళ్ళు నేను చంపుతారు అంటావేమో. కానీ నేను చెప్తున్నా ఒకటే మాట, అసలు వాళ్ళు చంపుతారా చంపరా అది కాదు నాకు కావాల్సింది. చంపినా నా విజయం సాధించినా నాకు త్రైలోక్య రాజ్యస్య, నాకు ముల్లోకాలను జయించినంత గొప్ప స్థితి, ముల్లోకాలు జయించి వాటిని పరిపాలించే శక్తి ఇచ్చినా కూడా నాకొద్దు. హేతో కిం ను మహీకృతే, ఇంకా త్రైలోక్య రాజ్యమే వద్దన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ భూమి ఎంత, ఈ భూమి అసలు అవసరం లేదు, తేల్చి పారేసేది. వాళ్ళందరూ నన్ను చంపని, నేను వాళ్ళని చంపని, ఇవన్నీ కాదు. అసలు నాకు ఈ భూమి మీద 3 లోకాలకు సంబంధించిన రాజ్యం అంతా ఇస్తాన్న, ముల్లోకాల్లో అంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం కలిపి కూడా రాజ్యం ఇస్తా అన్నా నాకు అక్కర్లేదు. అదే వద్దన్నప్పుడు ఇక భూమి మీద ఉండే ఒక రాజ్యంతో నాకేం పని? నాకు అది ఆఫ్టర్ ఆల్ నాకు వద్దు, అసలు తేల్చి పరిస్థితి. కానీ పిలుస్తున్నాడు మధుసూదన, వెంటనే వేశాడు అక్కడ. మధుసూదన అంటే మధుకైటవం సంహరించిన వాడు విష్ణుమూర్తి. ఎందుకు సంహరించాడు? వాడు చెడ్డ రాక్షసులు కాబట్టి సంహరించాడు. నా ముందు రాక్షసుడు కాదయ్యా ఉండేది, మనుషులు. నువ్వంటే రాక్షసత్వాన్ని సంహరించావు, నా ఎదురుగా మనుషులు ఉన్నారే, ఎలా సంహరించాలి? కానీ ఈయన చెప్తున్నాడు కానీ రాక్షసత్వం కన్నా ఘోరమైంది దుర్యోధనుడి దగ్గర ఉండే రాక్షసత్వం. రాక్షసుడి కన్నా నీతి నియమాలు ఉంటాయి, కానీ వీళ్ళకి లేవు. దుర్యోధనుడు వాళ్ళకి అసలు నీతి నియమాలు లేవు. కానీ ఈయనేం చెప్తున్నాడు? దాన్ని తిప్పించి చెప్తున్నాడు అర్జునుడు. ఏమని? ముల్లోకి ఎవరిని నేను చంపుతున్నాను, నేను చంపడం కాదు, వాళ్ళ వల్ల నువ్వు చస్తావు నువ్వు అంటావేమో. నతోపి నన్ను చంపేసినా సరే పర్వాలేదు, నేను వాళ్ళని చంపినా, నన్ను వాళ్ళు చంపినా పర్వాలేదు, నేను అసలు అక్కడ దాకా కూడా ఆలోచించడం లేదు. ఈ ముల్లోకాలు ఇచ్చినా నాకు వద్దు, అంతేకాదు ఈ భూమి ఇచ్చినా నాకు అక్కర్లేదు, ఈ రాజ్యం వద్దు, ఆ ముల్లోక రాజ్యం వద్దు, ఏమీ వద్దయ్యా నాకేం వద్దు. ఎందుకంటే నా వాళ్ళే నాకు ముఖ్యం. అంటే రాగం అంత దూరం వెళ్ళిపోయింది. ఆయన మనసులో ఉండే రాగము ఆ శోకంగా మారిపోయింది. శోకం ఇప్పుడు మోహంగా మారుతోంది. ఇక్కడి నుంచి ఈ శ్లోకం నుంచి మోహంగా మాట్లాడతాడు. ఎంత మోహంగా మాట్లాడతాడంటే అంత మోహం. అందుకే భగవద్గీత అంతా ఇంత లాస్ట్ లో కృష్ణ పరమాత్మ అదే అంటాడు, నా మోహం పోయింది అని చెప్తాడు అర్జునుడు. ఏ మోహంలో అయితే పడుతున్నాడో, ఏ మోహం వల్ల శోకానికి గురి అయ్యాడో, అందుకని దీనికి అర్జున విషాద యోగం అని వచ్చింది. రాగం వల్ల శోకం వచ్చింది, శోకంలో మోహంలో పడ్డాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఆ మోహాన్ని తొలగిస్తాడు, తొలగించే మాటలే చెప్తాడు. దాని వల్ల వచ్చే శోకాన్ని పోగొడతాడు, తుదకి అన్నిటికీ మూలమైన రాగాన్ని కూడా తీసేస్తాడు.
అది ఒక గురువు చేసే స్థాయి. గురువుగా ఆయన చెప్పాల్సిన విషయం అది చెప్తాడు కృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతలో. అది అసలు అందుకనే ఈ యొక్క అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు. చూడండి, దేంతో కలిసింది ఆయన మనసు. యోగం అంటే కలయిక. ఆ మనసు దేంతో కలిసింది? ఒక రాగంతో కలిసింది, ఒక శోకంతో కలిసింది, ఒక మోహంలో కలిసింది. ఈ మూడింటిలో ఇరుక్కుపోయింది ఆ మనసు. కాబట్టి అట్లా ఇరుక్కుపోయిన మనసుని దాన్ని మారుస్తాడు కృష్ణ పరమాత్మ. అందుకనే ఈ చాప్టర్ కి ఈ విధంగా అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు. చూడండి ఎలా రచించారు శ్లోకాలను, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఆ అర్జునుడి యొక్క పాత్ర మనకు కంటికి కనిపించే రకంగా రచించారు. ఏషామర్థే కాంక్షితంను, ఎవరి కోసమైతే కాంక్ష కోరికతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, రాజ్యం, దానివల్ల నాకు రాజ్యం వస్తుంది, రాజ్యం వల్ల భోగం వస్తుంది, భోగం వల్ల సుఖం వస్తుంది, ఇమే వస్థిత యుద్ధే, దానికోసం ఇక్కడ అందరూ నా బంధువులంతా చేరి ఉన్నారు. దేనికోసం వచ్చారు యుద్ధరంగానికి? ప్రాణం త్యక్త్వా ధనానిచ, వాళ్ళ ప్రాణాలని ధనాన్ని పణంగా పెట్టి ఈ యుద్ధరంగంలో కూర్చో ఉన్నారు వాళ్ళంతా. ఎవరెవరు వచ్చారు? ఆచార్యాహ గురువులు, పితరహ తండ్రి వరుస అయ్యేవాళ్ళు, పుత్రాహ కొడుకులతో సమానమైన వాళ్ళు, తథైవచ పితామహ దాంతో పాటు తాతలు వచ్చారు, మాతులాహ మేనమామలు వచ్చారు, స్వసురాహ పిల్లనిచ్చిన మామలు వచ్చారు, పౌత్రాహ మనవాళ్ళు వచ్చారు, శాలాహ అంటే బావమర్దులు. ఇంతమంది కలిసి సంబంధిత ఈ విధంగా అంతా యుద్ధరంగానికి వచ్చున్నారు. ఏతాన్న అటువంటి వాళ్ళతో హంతుమిచ్చామి, నా చేతిలో వాళ్ళు వీళ్ళందరినీ నేను చంపడం జరుగుతుంది. కానీ జ్ఞాతోపి, లేదా వాళ్ళు నన్ను చంపుతారు, నేను వాళ్ళని చంపడమో వాళ్ళు నన్ను చంపడమో జరుగుతుంది. మధుసూదన, ఓ మధుసూదన, అపి త్రైలోక్య రాజ్యస్య, కానీ నేను చెప్తున్నాను ముల్లోకాలను జయించిన ముల్లోక రాజ్యం ఇస్తాను, నాకు అక్కర్లేదు. హేతో హి కింను మహీకృతే, ఇంకా నేను ముల్లోకాలు ఇస్తా అంటే వద్దన్న వాడిని భూమిని కొడతానా? హేతోహో కారణం ఉంటుందా? అడుగుతానా? ఇంకా నేను అడగను, అసలు ఏవి అడగను. కాబట్టి నాకే రాజ్యము వద్దు. నా బంధువులు ఇంతమంది, నా యొక్క శ్రేయోభిలాషులు, నా గురువులు, నా తండ్రులు, నా కుమారులు, నా మనవళ్ళు, నా బావమర్దులు, నా మామలు, వీళ్ళందరినీ సంహరించడం నాకు ఇష్టం లేదనే విషయాన్ని చెప్తున్నాడు అర్జునుడు ఈ 3 శ్లోకాల ద్వారా.